కాసేపట్లో ఏపీ సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వెళ్తున్నారు. రేపు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ గజమాలతో పాటు రోడ్లపై పూలను పరిచారు. కాసేపట్లో ఏపీ సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వెళ్తున్నారు. రేపు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ గజమాలతో రోడ్లపై పూలను పరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రైట్, మరికొద్దిసేపట్లో పవన్ సెక్రటేరియట్ చేరుకోనున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకుంటున్నారు. రేపు తనకు కేటాయించిన శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు పవన్. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ రాకతో అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు హాజరయ్యారు. భారీ గజమాలలు, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా పువ్వులను పరిచి ఘన స్వాగతం పలుకుతున్నారు అభిమానులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సెక్రటేరియట్ కు చేరుకోనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వెళుతున్నారు. రేపు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారీ ఏర్పాట్లు చేశారు. భారీ గజమాలతో పాటు రోడ్లపై పూలను పరిచారు అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సెక్రటేరియట్కు వెళ్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లి తనకు ఛాంబర్, ఆ విధంగా తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి అధికారులతో సమావేశమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కు చేరుకుంటున్నారు. అయితే పవన్ రాకతో అభిమానుల్లో జోష్ కూడా నెలకొంది. పవన్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్ కు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా సెక్రటేరియట్కు వెళ్తున్నారు. తొలిసారిగా సెక్రటేరియట్కు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు అభిమానులు భారీ ర్యాలీతో వెంట వెళుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు వై కేటగిరీ సెక్యూరిటీని కూడా కల్పించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా పవన్ కు బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు సెక్యూరిటీని కూడా పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు మంత్రిగా తన శాఖలకు సంబంధించి బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పవన్ భారీ ర్యాలీతో సెక్రటేరియట్కు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సెక్రటేరియట్ కు చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్ కు చేరుకోనున్నారు. రేపు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా సెక్రటేరియట్ కు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు మంత్రిగా బాధ్యతలు చేపట్టే నేపథ్యంలో ఈరోజు సెక్రటేరియట్ కు వెళ్లి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే పవన్ రాకతో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్కు. అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా పూలతో కూడా ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఇక పవన్ రాకతో అక్కడ భద్రత కూడా కట్టుదిట్టమని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ భద్రతను కూడా కేటాయించింది పవన్ కళ్యాణ్కి. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా సెక్రటేరియట్కు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ రాకతో అక్కడ అధికారులు కూడా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. రేపు తన శాఖకు సంబంధించి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలోనే ఈరోజు సెక్రటేరియట్కు వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో ఏపీ సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వెళ్తున్నారు. రేపు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సచివాలయానికి ఉన్నారు. అయితే ప్రధానంగా సచివాలయంలో తనకి కేటాయించిన ఛాంబర్ లో ఉన్న ఏర్పాట్లను, అదేవిధంగా రేపు బాధ్యతలు తీసుకునే క్రమంలో ఆ బాధ్యతలు తీసుకునేదానికి ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఖచ్చితంగా కొన్ని విషయాల మీద, కీలకమైన అంశాల మీద మాట్లాడడానికి సచివాలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అమరావతి సమీపంలోని అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లే క్రమంలో, తొలిసారి వెళ్లే క్రమంలో ఏ విధమైన స్వాగతం పలికారో అదే రీతిలో పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున పూలతో రోడ్ల వద్ద స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. ఇదే ఈ రోజు 3:30కి సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవనున్నారు పవన్ కళ్యాణ్. ఏదేమైనప్పటికీ కూడా రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకునే దానికన్నా ముందుగానే తన ఛాంబర్ లో ఉన్న ఏర్పాట్లు, అదేవిధంగా విజిటర్స్, ముఖ్యంగా తన ఛాంబర్కి వచ్చే విజిటర్స్ ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా వెనక తిరిగి వెళ్ళకూడదు. సమస్యల మీద వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్య పరిష్కరించుకునే దిశగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏ కేటగిరీ ఏ అధికారులు ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ముందు అధికారుల సలహాలు సూచనలు తీసుకొని ఛాంబర్ లో ఉన్న విభాగాలను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే ముందస్తుగా ప్రణాళిక ఎట్లయితే అధికారం చేపట్టి పదవి బాధ్యతలు తీసుకున్నా కూడా ఏ ఒక్క ఇబ్బంది వాటిలో కూడా ముందస్తుగానే రేపు బాధ్యతలు తీసుకొని ఛాంబర్ లో కూర్చునే క్రమంలో ముందుగా ఈ రోజు వెళ్ళి తన ఛాంబర్ ని పరిశీలించుకొని స్పష్టంగా అధికారులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ రోజు ఛాంబర్ కి వెళ్తున్నారు. సచివాలయాన్ని తన ఛాంబర్ ని పరిశీలించారు. ఇదే క్రమంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. రాజేంద్ర, థ్యాంక్ యూ.